Yes, good evening everyone. So welcome back to our session. So right now today in this session we are going to discuss about the psychology concept for about the CTET and DSC. The topic name which we are going to discuss right now in this session is about the topic of cognitive development theory, which was proposed by Jean Piaget. ఓకే, సో జీన్ పియాజే ప్రపోజ్ చేసినటువంటి ఈ కాగ్నిటివ్ డెవలప్మెంట్ థియరీ గురించి ఈ సెషన్లో మనం తెలుసుకుందాం. సో తెలుసుకునే ముందు ఈ కాగ్నిటివ్ డెవలప్మెంట్ థియరీ ప్రపోజ్ చేసినటువంటి ఈ జీన్ పియాజే థియరీ ఏదైతే ఉందో ఇది సింపుల్గా ఒక వీడియో క్లాస్లో అయిపోయే థియరీ అయితే కాదు. సో దీనికి సంబంధించినటువంటి ఒక 3 to 4 వీడియో క్లాసెస్ అన్నవి చేసిన తర్వాత మాత్రమే టాపిక్ కంప్లీట్ అవుతుంది అనమాట. సో అయితే ముందుగా చెప్పాలి కాబట్టి మన బాధ్యతగా మనం చెప్తున్నాం. సో అయితే ముందుగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ కాగ్నిటివ్ డెవలప్మెంట్ థియరీకి సంబంధించినటువంటి కాన్సెప్టే ఈ జీన్ పియాజే. యాక్చువల్గా ఈ జీన్ పియాజే అసలు ఏం చెప్పాడు, అసలు ఈ జీన్ పియాజే చెప్పినటువంటి కాగ్నిటివ్ డెవలప్మెంట్ థియరీ అంటే అసలు ఏంటి, అందులో ఉన్నటువంటి ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఏంటి, అలాగే పిల్లలు ఏ విధంగా నేర్చుకుంటారు, స్టేజెస్ ఎన్ని విధాలుగా ఉంటాయి అన్నది మనం ఈ కాన్సెప్ట్లో తెలుసుకోబోతున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కాగ్నిటివ్ డెవలప్మెంట్ థియరీ తెలుసుకునే ముందు ఈ జీన్ పియాజే అసలు ఎవరు అన్నది మనం తెలుసుకుంటే, ఈ జీన్ పియాజే అనే అతను స్విట్జర్లాండ్కి సంబంధించినటువంటి ఫేమస్ సైకాలజిస్ట్ అనమాట. సో ఏ కంట్రీకి సంబంధించినటువంటి అతను స్విట్జర్లాండ్కి సంబంధించినటువంటి ఫేమస్ సైకాలజిస్ట్. అందుకే అతన్ని స్విస్ సైకాలజిస్ట్ అని కూడా అంటారు. స్విస్ అంటే స్విట్జర్లాండ్కి సంబంధించినటువంటి సైకాలజిస్ట్. ఇతని యొక్క టైం పీరియడ్ వచ్చేటప్పటికి 1862 నుంచి 1980 వరకు, అంటే 1862 నుంచి 1980 వరకు కూడా ఇతను యొక్క టైం పీరియడ్ అనమాట. ఇతను ఒక స్విట్జర్లాండ్కి సంబంధించినటువంటి ఫేమస్ సైకాలజిస్ట్. అయితే ఇతను కాగ్నిటివ్ డెవలప్మెంట్ థియరీ ప్రపోజ్ చేయడానికి ముందు, అంటే కాగ్నిటివ్ అన్న వర్డ్ అసలు దాని మీనింగ్ ఏంటి అంటే, కాగ్నిటివ్ అంటే ప్రతి వ్యక్తిలో ఉన్నటువంటి ఒక థింకింగ్ స్కిల్స్, లెర్నింగ్ ఎబిలిటీస్, ఆలోచించే విధానం, అది లాజికల్గా థింకింగ్ అంటే మెంటల్గా లేదా ఫిజికల్గా లేదా లాజికల్గా రీజనింగ్గా థింక్ చేసే ఎబిలిటీస్ ఏవైతే ఉంటాయో, లెర్నింగ్ ఎబిలిటీస్, థింకింగ్ ఎబిలిటీస్, సో దాన్ని మనం కాగ్నిటివ్ స్కిల్స్ అంటాం అనమాట. ఈ కాగ్నిటివ్ అన్నది ఒక ఎలా డెవలప్ అవుతుంది అని చెప్పిన దాని మీద రీసెర్చ్ చేసినటువంటి సైకాలజిస్టే ఈ జీన్ పియాజే అనమాట. అయితే ఇతన్ని ఎక్కువగా మనం రాడికల్ కన్స్ట్రక్టివిస్ట్ అని కూడా అంటారు. ఏమనంటారు ఇతన్ని? రాడికల్ కన్స్ట్రక్టివిస్ట్. అంటే రాడికల్ కన్స్ట్రక్టివిస్ట్ అంటే ఏంటి అంటే దాని మీనింగ్ మనకు తెలియాలి ఫస్ట్. ఈ రాడికల్ కన్స్ట్రక్టివిస్ట్ అంటే ఏంటంటే, మన చుట్టూ ఉన్నటువంటి ఎన్వైర్మెంట్ లేదా మన చుట్టూ ఉన్నటువంటి సరౌండింగ్స్ లేదా మన చుట్టూ ఉన్నటువంటి పర్యావరణం ఏదైతే ఉందో దాంతో రియాక్ట్ అయ్యి లేదా ఇంటరాక్ట్ అయ్యి, ఆ ఇంటరాక్ట్ అయిన తర్వాత నేర్చుకునే స్కిల్స్ని ద్వారా ఇంపార్టెన్స్ ఇచ్చే వ్యక్తుల్ని రాడికల్ కన్స్ట్రక్టివిస్ట్ అంటారు అనమాట. రాడికల్ అంటే మన చుట్టూ ఉన్నటువంటి ఎన్వైర్న్మెంట్తో మనం రియాక్ట్ అయ్యి, ఆ రియాక్ట్ అయిన దాని నుంచి మనం ఎంతో కొంత థింకింగ్ స్కిల్స్, అలాగే లాజికల్ స్కిల్స్, మెంటల్ స్కిల్స్, లెర్నింగ్ స్కిల్స్ కనుక మనం నేర్చుకోగలిగితే, అటువంటి సిద్ధాంతాలకు కనుక ఇంపార్టెన్స్ కనుక ఇస్తే అటువంటి వాళ్ళని మనం రాడికల్ కన్స్ట్రక్టివిస్ట్ అంటారు. అలాగే ఇక్కడ కూడా జీన్ పియాజేని రాడికల్ కన్స్ట్రక్టివిస్ట్ అని కూడా అంటారు. ఎందుకంటే ఇతను ఎక్కువగా ఇంపార్టెన్స్ అంతా కూడా, అంటే ఒక వ్యక్తి ఏ విధంగా నేర్చుకుంటాడు అని అడిగితే ఇతని యొక్క సమాధానం ఎప్పుడూ కూడా తన చుట్టూ ఉన్నటువంటి ఎన్వైర్న్మెంట్తో రియాక్ట్ అయ్యి, ఆ రియాక్ట్ అయినటువంటి ఎన్వైర్న్మెంట్ దగ్గర నుంచి ఇతను నేర్చుకుంటాడు అని చెప్పి ఇతను ఇంపార్టెన్స్ ఇస్తారనమాట. అందుకే ఇతన్ని రాడికల్ కన్స్ట్రక్టివిస్ట్ అంటారు. ఇతని యొక్క టైం పీరియడ్ వచ్చి 1862 to 1980. హీ బిలాంగ్స్ టు ద కంట్రీ ఆఫ్ స్విట్జర్లాండ్. అయితే ఇతను చిన్న పిల్లల్ని ఏమని అంటారంటే లిటిల్ సైంటిస్ట్ అని కూడా అంటారు అనమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్. జీన్ పియాజే చిన్న పిల్లల్ని ఏమని సంబోధిస్తారు అంటే లిటిల్ సైంటిస్ట్ అని చెప్పి సంబోధిస్తారు అనమాట. ఇది కూడా మనకి చాలాసార్లు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడగడం జరిగింది. ఈ జీన్ పియాజే అనే అతను సైకాలజిస్ట్ చిన్నపిల్లల్ని ఏమని పిలుస్తారు అంటే లిటిల్ సైంటిస్ట్. హీ బిలాంగ్స్ టు ద కేటగిరీ ఆఫ్ రాడికల్ కన్స్ట్రక్టివిస్ట్. హీ బిలాంగ్స్ టు ద కంట్రీ ఆఫ్ స్విట్జర్లాండ్ అండ్ హిస్ టైమ్ పీరియడ్ ఇస్ 1862 to 1980. ఇతను ఒక రాడికల్ కన్స్ట్రక్టివిస్ట్ అనమాట, జీన్ పియాజే. అయితే ఇతను ఈ కాగ్నిటివ్ డెవలప్మెంట్ థియరీ అంటే కాగ్నిటివ్ స్కిల్స్ ఎలా డెవలప్ అవుతాయి అనే చెప్పే అంశం పైన ఇతను ఏ విధంగా చెప్పారు అంటే 4 ఇంపార్టెంట్
వేస్లో ఒక వ్యక్తిలో కాగ్నిటివ్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది అని చెప్పాడనమాట. 4 డిఫరెంట్ వేస్. అయితే ఆ 4 విధానాలు ఏంటి అంటే జీన్ పియాజే ఇచ్చినటువంటి ఆ 4 ఇంపార్టెంట్ వేస్ ద్వారా కాగ్నిటివ్ స్కిల్స్ మనలో ఎలా డెవలప్ అవుతాయి, లేదా కాగ్నిటివ్ స్కిల్స్ అనొచ్చు, లేదా కాగ్నిటివ్ ఎబిలిటీస్ అనొచ్చు. ఇవి జీన్ పియాజే చెప్పినటువంటి 4 విధాలుగా ఏ విధంగా డెవలప్ అవుతుంది అని మనం తెలుసుకుంటాం అనమాట. మరి ఆ 4 ఇంపార్టెంట్ వేస్ ఏంటి అంటే, ఫస్ట్ది ఖచ్చితంగా మనం తెలుసుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. మెచ్యురేషన్ అంటే మన బాడీ యొక్క మెచ్యురేషన్ బట్టి అతను కాగ్నిటివ్ స్కిల్స్ ఉన్నాయా లేదా, ఎంతవరకు డెవలప్ అయ్యింది, డెవలప్ అయితే ఎంతవరకు డెవలప్ అయ్యారు, ఏ రీతిలో డెవలప్ అయ్యారు, ఏ విధంగా రిసీవ్ చేసుకుంటున్నారు, ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నారు, ఏ విధంగా వాల్యూ ఇస్తున్నారు, ఏ విధంగా ఆర్గనైజ్ చేస్తున్నారు, ఏ విధంగా డీల్ చేస్తున్నారు, ఇదంతా కూడా మనకి మెచ్యురేషన్ అనే కాన్సెప్ట్ మీద డెవలప్ అవుతుంది అనమాట. కాబట్టి ఫస్ట్ ఇంపార్టెంట్ అంటే ఒక వ్యక్తిలో కాగ్నిటివ్ డెవలప్మెంట్ అవ్వాలి అంటే ఫస్ట్ తనకు తానుగా మెచ్యూర్డ్గా ఉండాలన్నమాట. సో కాబట్టి ఫస్ట్ ఇంపార్టెంట్ వే టు డెవలప్ ద కాగ్నిటివ్ ఎబిలిటీ ఈజ్ మెచ్యురేషన్. ఫస్ట్ వన్ ఏంటండి, మెచ్యురేషన్. అంటే బాడీ ఒకటే మెచ్యూర్ అయితే కాదు, బాడీతో తగ్గట్టుగా మైండ్ కూడా మెచ్యూర్ అవ్వాలి. మైండ్ కూడా మెచ్యూర్ అవ్వడం అంటే ఇన్ ద సెన్స్ అకార్డింగ్ టు ద సిచ్యువేషన్, అలాగే అకార్డింగ్ టు ద కాంటెంపరీ సిచ్యువేషన్ తగ్గట్టుగా మన మైండ్ అనేది రియాక్ట్ అవుతూ ఉండాలన్నమాట. అలాగే సిచ్యువేషన్ తగ్గట్టుగా డీల్ చేయడం, ఎక్కడ ఎలా ఉండాలో తెలుసుకోవడం, దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ మెచ్యురేషన్. ఇది యాక్చువల్గా మనకి ఒక బయలాజికల్ ప్రాసెస్ కిందకు వస్తుంది అనమాట. బాడీ మెచ్యురేషన్ అన్నది మనకి బయలాజికల్ ప్రాసెస్ కిందకు వస్తుంది అనమాట. కాబట్టి ఫస్ట్ ఇంపార్టెంట్ వే టు డెవలప్ ద కాగ్నిటివ్ స్కిల్ ఈజ్ మెచ్యురేషన్, గుర్తుపెట్టుకోండి. అలాగే సెకండ్ ఇంపార్టెంట్ వే ఏంటంటే ఎన్వైర్మెంట్. అంటే మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలు, అంటే పర్యావరణం, అంటే మన చుట్టూ ఉన్నటువంటి ఒక అట్మాస్ఫియర్, సరౌండింగ్స్. సో ఆ సరౌండింగ్స్ కూడా మన మీద ఎంతో కొంత ప్రభావితం చేస్తాయి. అంటే మెచ్యురేషన్తో పాటు ఎన్వైర్మెంట్ అంటే మన చుట్టుపక్కల ఉన్నటువంటి ఎన్వైర్మెంట్ తగ్గట్టుగా మనం నివసిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇలా చెప్పుకోవడం ఏంటంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క క్యాస్టిజం ఉంటుంది, లేదా ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్ట్రీట్ ఉంది, ఆ స్ట్రీట్లో ఆ క్యాస్ట్ తగ్గట్టుగా ట్రెడిషన్స్ ఫాలో అవుతూ ఉంటారు. అలాగే ఆ చుట్టూ ఉన్నటువంటి ఎన్వైర్మెంట్కి అలవాటు పడుతూ ఉంటారు. అలాగే వాళ్ళకి నచ్చినటువంటి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసరాలు కూడా ఒక వ్యక్తి యొక్క కాగ్నిటివ్ స్కిల్ మీద ప్రభావితం చూపిస్తాయి అని చెప్పిన అతను ఈ జీన్ పియాజే. సెకండ్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్, ఫస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏం చెప్పుకున్నాం, మెచ్యురేషన్. సెకండ్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఎన్వైర్మెంట్. అంటే ఒక వ్యక్తి చుట్టూరా ఉన్నటువంటి పర్యావరణం, పరిసరాలు కూడా అతని యొక్క కాగ్నిటివ్ స్కిల్స్ మీద ఇంపాక్ట్ చూపిస్తాయి అని చెప్పినతను అనమాట. అంటే మెచ్యురేషన్, సెకండ్ వన్ ఎన్వైర్మెంట్, అండ్ థర్డ్ వన్ సోషల్ ఇంటరాక్షన్. సో దీన్నే మనం సోషలైజేషన్ కాన్సెప్ట్లో కూడా తెలుసుకున్నాం. సోషల్ ఇంటరాక్షన్ అంటే ఏంటి? ఇక్కడ సోషల్ అంటే ఒక సమాజం, ఇంటరాక్షన్ అంటే పరస్పరంగా ఒక వ్యక్తి మరొక వ్యక్తితో ఇంటరాక్ట్ అయ్యే విధానం. సోషల్ ఇంటరాక్షన్ కూడా మనకి కాగ్నిటివ్ స్కిల్స్కి డెవలప్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిల్లవాడు ఉన్నాడు, ఒక పిల్లవాడు అదే క్లాస్లో పిల్లవాడితో ఇంటరాక్ట్ అయితే వాళ్ళిద్దరి మధ్య ఓన్లీ జస్ట్ సబ్జెక్ట్ మాత్రమే లేదా ఆటపాటలు షేర్ అవుతాయి. బట్ అదే పిల్లవాడు కొంచెం హై స్కూల్ వాడితో రియాక్ట్ అయితే సమాజం అంటే ఏంటో వాడికి తెలుస్తుంది. అదే చిన్న పిల్లవాడు ఒక టీచర్తో కనుక రియాక్ట్ అయితే నాలెడ్జ్ స్కిల్స్ అనేవి ఎలా వస్తాయో తెలుస్తుంది. అంటే ఇక్కడ సోషల్ ఇంటరాక్షన్ బట్టి కూడా ఈ చిన్న పిల్లవాడు వాడి సేమ్ క్లాస్ వాడితో రియాక్ట్ అయితే ఒక రకమైనటువంటి నాలెడ్జ్ వస్తుంది, అలాగే కొంచెం పెద్దవాళ్ళతో రియాక్ట్ అయితే ఒక రకమైన నాలెడ్జ్ వస్తుంది. అంటే దీన్ని మనం ఏమంటాం, సోషల్ ఇంటరాక్షన్ ద్వారా కూడా కాగ్నిటివ్ స్కిల్ అనేది మారుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ టీచర్తో ఇంటరాక్ట్ అయ్యాడు, ఆ టీచర్ ఏదో ఒక కొత్త సబ్జెక్టు లేదా కొత్త కాన్సెప్ట్ చెప్పాడు, దాని మీద వీడు ఆలోచించడం మొదలు పెడతాడు. అలాగే వీడి క్లాస్కి వెళ్ళాడు, చెప్పిన దాని మీద కూడా ఆలోచించడం మొదలు పెడతాడు. అంటే వీడి యొక్క సోషల్ ఇంటరాక్షన్తో పోలిస్తే ఈ టీచర్ చెప్పినటువంటి సోషల్ ఇంటరాక్షన్తో కంపేర్ చేస్తే వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి కాగ్నిటివ్ స్కిల్స్ కూడా ఈ అబ్బాయి మీద ప్రభావితం చూపిస్తాయి అనమాట. సో అయితే ఇక్కడ మెచ్యురేషన్, ఎన్వైర్మెంట్, సోషల్ ఇంటరాక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే ఫస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ మెచ్యురేషన్, సెకండ్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఎన్వైర్మెంట్, అండ్ థర్డ్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ వచ్చి సోషల్ ఇంటరాక్షన్, అండ్ ఫోర్త్ అని వచ్చేటప్పటికి ఈక్విలిబ్రేషన్, సమానత్వం, ఎక్కడికక్కడ బ్యాలెన్సింగ్గా ఉండాలి. అంటే ఇక్కడ పైన చెప్పినటువంటి 3 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ మెచ్యురేషన్ అవ్వచ్చు, ఎన్వైర్మెంట్ అవ్వచ్చు, సోషల్ ఇంటరాక్షన్ అవ్వచ్చు, ఈ మూడింటికి కూడా బ్యాలెన్స్ చేస్తూ ఆ సొసైటీకి తగ్గట్టుగా అడాప్ట్ అయ్యి అన్ని ఫీచర్స్ని కూడా ఈక్విలిబ్రియంగా సమానంగా మేనేజ్ చేసుకుంటూ వస్తే దాన్ని మనం ఈక్విలిబ్రేషన్ అని అంటాం అనమాట. సో ఈ 4 కూడా మనం కాగ్నిటివ్ స్కిల్స్ మీద ప్రభావితం చూపిస్తాయి అని చెప్పిన అతని ఈ జీన్ పియాజే అనమాట.
సో అయితే దీని గురించి మనం బ్రీఫ్గా డిస్కస్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చెప్పుకున్నాం, జీన్ పియాజే బేసికలీ హీ బిలాంగ్స్ టు ద కంట్రీ ఆఫ్ స్విట్జర్లాండ్ అండ్ హిస్ టైమ్ పీరియడ్ వాజ్ ఫ్రమ్ 1862 to 1980. Basically he was recognized as the radical constructivist because he has given the utmost importance to by reacting with the environment. Definitely a person can try to improve his cognitive skills or try to improve his cognitive abilities by reacting with his surrounding environment. So he was called as like a radical constructivist. Okay. And finally, he has labeled a word that he always used to address the children as little scientist. సో పిల్లల్ని ఎప్పుడు కూడా లిటిల్ సైంటిస్ట్ అంటూ ఉంటాడు అనమాట. అలాగే he has given that 4 important ways to develop the cognitive skills in a human మైండ్. ఆ 4 ఇంపార్టెంట్ వేస్ ఏంటి అంటే ఫస్ట్ వన్ మెచ్యురేషన్, సెకండ్ వన్ ఎన్వైర్న్మెంట్, అండ్ థర్డ్ వన్ సోషల్ ఇంటరాక్షన్, అండ్ ఫోర్త్ వన్ ఈక్విలిబ్రేషన్. సో దీస్ ఆర్ ద 4 ways in which a person can develop the cognitive skills or the abilities by reacting with the environment. So this theory was called as a Jean Piaget cognitive development theory, and he was called as a radical constructivist because he has given utmost importance to the interaction with the environment. Okay, so this is the basic introduction about the Jean Piaget and ways to develop the cognitive skills. అయితే నెక్స్ట్ రాబోయే క్లాస్లో అతను అసలు ఏం చెప్పాడు, ఎన్ని స్టేజెస్లో ఈ కాగ్నిటివ్ డెవలప్మెంట్ అనేది టేక్ ప్లేస్ అవుతుంది, అలాగే 4 ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం అనమాట. సో అంటిల్ దెన్, సో గుడ్ ఈవినింగ్, హ్యావ్ ఎ నైస్ డే, టేక్ కేర్ ఎవ్రీవన్, థ్యాంక్ యూ.